పల్నాడు జిల్లా నర్సరావుపేట వన్ టౌన్ సీఐ పోస్టింగ్ పై వివాదం నెలకొంది. పర్చూర్లో ఓట్ల తొలగింపు కేసులో గతంలో ఫిరోజ్ అనే అధికారి సస్పెండ్ అయ్యారు. టీడీపీ పట్ల తొలగింపులో ఫిరోజ్ కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. నేడు నర్సరావుపేట వన్ టౌన్ సీఐగా ఫిరోజ్ బాధ్యతలు స్వీకరించారు. పర్చూరులో సాంబశివరావుని ఓడిస్తామని బహిరంగంగా చెప్పి స్థానిక వైసీపీ నేతలతో అంటకాగారని ఫిరోజ్ పై అభియోగాలున్నాయి. అలాంటి వారికి నేడు పోస్టింగ్ ఎలా ఇచ్చారని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఐ ఫిరోజ్ పోస్టింగ్ విషయంలో ఓ టీడీపీ నేత కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. టీడీపీ సోషల్ మీడియాలో సీఐ ఫిరోజ్ పోస్టింగ్ పై రచ్చ చెలరేగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే ఈ పల్నాడుకు సంబంధించి నసరాపేట వన్ టౌన్ సీఏగా కూడా ఈ నిన్నటి రోజు ఫిరోజ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఫిరోజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఏగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రం ఒక్కసారిగా కూడా టీడీపీ నేతలైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న సమయంలో టీడీపీకి యాంటీగా అదే విధంగా కూడా వైసీపీ వాళ్ళకి అతి దగ్గరగా కూడా పనిచేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పర్చూరుకి సంబంధించి పర్చూరులో అక్కడ టీడీపీ వర్గీయులకు సంబంధించిన ఓటర్ తొలగింపులో కీలక పాత్ర వహించాడని అభియోగం వచ్చిన నేపథ్యంలో అతనిపై ఫిరోజ్ తో ఎంక్వైరీ చేసిన తర్వాత అతని పాత్ర ఉన్నదని గ్రహించిన తర్వాత అతను సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత అదే విధంగా కూడా ఇంకా ఆయనైతే మాత్రం ఈ సాంబశివరావు పర్చూరుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి సాంబశివరావు అని ఖచ్చితంగా కూడా తాను ఓడిస్తాను అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లందరినీ కూడా తొలగించినటువంటి నేపథ్యం ఉంది. ఇటువంటి సందర్భంలో ఆయనకి పోస్టింగ్ ఇచ్చేందుకు ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒక్కసారిగా కూడా ఆయన నర్సాపేటకి సంబంధించి వన్ టౌన్ సీఏగా బాధ్యతలు స్వీకరించడంతో మాత్రం ఒక్కసారిగా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కూడా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతూ ఉంది. టీడీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను, టీడీపీ రాకుండా చూస్తాను అంటూ వైసీపీ వాళ్ళతో అంటకాగినటువంటి ఎవరైతే ఈ సీఐ ఫిరోజ్ ఉన్నాడో ఫిరోజ్ కి ఇక్కడ ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటని వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇతన్ని ఇక్కడికి నర్సరావుపేటకు సంబంధించి సీఏగా పోస్టింగ్ ఇచ్చేటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఒక టీడీపీ నేత అయితే కీలక పాత్ర వహించినట్టు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం. దీనిపై ప్రజెంట్ అయితే మాత్రం అధిష్టానాన్ని కూడా వాళ్ళైతే ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ వివాదాస్పదమైనటువంటి సీఐ ఫిరోజ్ కి నర్సరావుపేట వన్ టౌన్ లో పోస్టింగ్ ఇవ్వటాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాత్రం జీర్ణించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.